సార్వత్రిక ఎన్నికలలో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని, ఈ కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను, పోలీస్ అధికారులను కోరారు. జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, చేపట్టవలసిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. అలాగే వెహికల్స్ ఏమొచ్చినా కానీ దాన్ని బయట ఆపేస్తారు. దాని తాలూకా ఎక్కడ ఏర్పాటు చేసాం ఏంటి అనేది సిపి గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనకు కౌంటింగ్ స్టాఫ్ కానీ, కౌంటింగ్ ఏజెంట్లు కానీ ఈ ఇంటర్మీడియట్ పరిధిలోకి రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసిన తర్వాత, అలాగే మనకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరిస్తారు. తర్వాత ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ సెంటర్ తాలూకా గేట్ అంటే పోర్టికో కానీ, వాళ్ళ అవుటర్ గేట్ కానీ అక్కడ మనకి ఏపీఎస్పీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆర్మీ పీపుల్ అక్కడ ఉంటారండి. సో వాళ్ళు సిపి గారికి వాళ్ళు రిపోర్ట్ చేయరు కానీ డైరెక్ట్ గా వాళ్ళు హెచ్ఓడికి రిపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ విధంగా టోటల్ ఇండిపెండెంట్ ఫోర్స్. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు కూడా మళ్ళీ ఫిస్కింగ్ చేస్తారు. సో ఏ ఏజెంట్ కూడా ఏ స్టాఫ్ కానీ సెల్ ఫోన్ కానీ, డిజిటల్ గ్యాడ్జెట్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, లేదా ఎనీ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమీ అలో చేయరు. ఏజెంట్స్ కేవలం వైట్ పేపర్లు, 17C కాపీ, అలాగే ఫామ్ 18లో ఏదైతే క్యాండిడేట్ సంతకం పెట్టి వాళ్ళని వ్యక్తిని నేను ఏజెంట్ గా నియమించుకుంటున్నాను అని చెప్పి ఆర్ఓకు ఫామ్ 18 ఇచ్చింటారో ఆ ఫామ్ 18 పత్రం కూడా వాళ్ళు పట్టుకొని రావాలి. అది మూడోది. ఇది కాకుండా ఒక పెన్సిల్ తీసుకురావచ్చు. మాక్సిమం వాళ్ళు అనలాగ్ వాచెస్, డిజిటల్ వాచెస్ అలో చేయరు. అనలాగ్ వాచెస్ ఏమన్నా మెకానికల్ వాచెస్ ఉంటాయి కదా, అవి కావాలంటే అలో చేయడం జరుగుతుంది. క్యాల్కులేటర్ కానీ, నీడిల్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, లైట్స్ కానీ, ఇతర ఎటువంటి లోపలికి అలో చేయరు. దయచేసి సెల్ ఫోన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలో చేయరు. సెల్ ఫోన్లు తీసుకురాకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఉన్న కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జెస్, all the officers have participated over the rank of Assistant Commissioner of Police. And దాంట్లో అన్ని రకాలుగా అంటే ఫర్ ద బెస్ట్ పాసిబుల్ కోఆర్డినేషన్ కోసం కావాల్సిన విషయాల మీద బాగా వేగంగా చర్చించుకున్నాము. So that we don't have any kind of a misunderstanding, as well as everything should go in the copybook style లో అన్ని జరిగిపోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో, be it the requirement of traffic related issues or escorts for the postal ballots to come from the returning officers custody to the head of university campus కి రావాల్సిన అన్ని విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము. అదేవిధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో వెరీ fruitful and very useful for successfully doing the managing the counting day affairs. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దట్ ఇట్లా 3 టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ వస్తుంది. వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది, స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు, బోత్ ఫర్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది రెగ్యులర్ ఈవీఎంస్. సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ, తర్వాత 2 ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్ లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము. ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్ లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్. సో వాళ్ళని కూడా ఈ రోజు డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి.